హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. టోటల్గా అంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఎంత ఉంటుంది, అది ఏ విధంగా పే చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు, ఇవన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. వీడియో కూడా అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇందులో రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి అంటే ఏ చోట్ల వ్యాకెన్సీస్ యొక్క రిక్రూట్మెంట్ ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే సిఏపిఎఫ్స్లో ఉంటుంది, అదేవిధంగా ఢిల్లీ పోలీస్లో ఉంటుంది. అంటే ఢిల్లీ పోలీస్కి సపరేట్గా రిక్రూట్మెంట్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తారు, అదేవిధంగా సిఏపిఎఫ్స్కి సపరేట్గా రిక్రూట్మెంట్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తారు. అయితే ఈ రెండింటికి కూడా ఎగ్జామినేషన్ అయితే ఒకటే ఉంటుంది, కానీ మీరు సెలక్షన్ అనేటువంటిది మీరు సపరేట్గా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఢిల్లీ సిఏపిఎఫ్స్ కింద చూసుకున్నట్లయితే 35,400 నుండి 1,12,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. అయితే ఇది గ్రూప్ బి నాన్ గెజిటెడ్ రేంజ్లో నాన్ మినిస్ట్రియల్ కింద అయితే ఉంటుంది, ఇది సిఏపిఎఫ్స్లో. అదేవిధంగా ఢిల్లీ పోలీస్లో చూసుకున్నట్లయితే సేమ్ శాలరీ ఉంటుంది, కాకపోతే మీకు గ్రూప్ సి కింద వెళ్తారు. ఢిల్లీ పోలీస్లో గ్రూప్ ఈ సిఏపిఎఫ్స్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో అయితేనేమో గ్రూప్ బి కింద ఉంటారు, అదేవిధంగా ఢిల్లీ పోలీస్లో అయితేనేమో గ్రూప్ సి కింద వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత వేకెన్సీస్ అనేటువంటిది ఒకసారి చూడండి. ఇక్కడ మొత్తం అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టెస్ చూసుకున్నట్లయితే ఢిల్లీ పోలీస్లో మెయిల్కి చూడండి ఒకసారి, టైప్ ఆఫ్ వేకెన్సీ అంటే ఇక్కడ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ వారికి మళ్ళీ టోటల్గా. నేను ఒకసారి ఇక్కడైతే మీకు టోటల్గా చెప్తున్నాను, మీరు ఆ కాలంను ఒకసారి చెక్ చేసుకోండి, అంటే వీడియో ఎక్కువ లాంగ్ అవుతుందని చెప్పేసి. ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 73 ఉన్నాయి, అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్కి 9, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 91 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఢిల్లీ పోలీస్లో మేల్ క్యాండిడేట్స్కి, జెంట్స్కి. ఇది నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఓపెన్లో మొత్తం 78 ఉన్నాయి. తర్వాత సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి దాని గురించి అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే, మన రిక్రూట్మెంట్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది క్యారీ అవుట్ జరుగుతుంది, తర్వాత మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే ఏ డిపార్ట్మెంట్లో మీరు జాబ్స్ తెచ్చుకోగలుగుతారు, ఏ డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్స్ ఉంటాయనే దాని గురించి ఒకసారి అయితే మీరు చూసినట్లయితే, ఫస్ట్ సిఆర్పిఎఫ్ ఉంటుంది, తర్వాత బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్పి. వీటన్నిటిలో గాను సిఆర్పిఎఫ్లో అయితే వేకెన్సీస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు చూసి అప్లై చేసుకోండి. తర్వాత సిఆర్పిఎఫ్లో అంటే నేను ఇక్కడ చూడండి, ఇందాక ఇక్కడ చెప్పినట్లే రిజర్వేషన్కి అయితే సేమ్ ఉంటుంది, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, వీటి గురించి అయితే మీరు ఆ కాలంలో అయితే పర్టికులర్గా ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే టోటల్ వేకెన్సీస్ అయితే చెప్తున్నాను. సిఆర్పిఎఫ్లో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి టోటల్గా 1040 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 32 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మేల్ ఫీమేల్ కలిపి సిఆర్పిఎఫ్లో 1072 పోస్టులు ఉన్నట్టు. తర్వాత బిఎస్ఎఫ్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మేల్కి జెంట్స్కి 232 పోస్ట్స్ ఉంటే, ఫీమేల్కి వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 244 ఉన్నాయి బిఎస్ఎఫ్లో. అదేవిధంగా ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్లో మేల్ వచ్చేసి 36 ఉంటే, ఫీమేల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 43 ఐటీబీపీ వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఈ జాబ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పారు, అంటే మా ఫ్రెండ్స్ చేసే వాళ్ళు అయితే చెప్పారు. మ్యాక్సిమం దీంట్లో మీరు జాబ్ తెచ్చుకోవాలంటే బాగా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సిఐఎస్ఎఫ్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి మేల్కి, ఫీమేల్కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉంటాయి. టోటల్గా మేల్ అండ్ ఫీమేల్కి కలిపి 20 వేకెన్సీస్ అనేటువంటివి సిఐఎస్ఎఫ్లో ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఎస్బి సహస్ర సీమా బెల్లో మేల్కి వచ్చేసి 16 వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఫీమేల్కి వచ్చేసి ఇందులో వేకెన్సీస్ అయితే ఏం లేవు. తర్వాత ఇక్కడ ఓపెన్ కేటగిరీ అయితే ఒకటి ఇచ్చారు, ఇందులో మేల్కి 1342 వేకెన్సీస్ ఉండగా, ఫీమేల్కి వచ్చేసి 53 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే మీరు టోటల్గా చూసుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ మొత్తం సిఏపిఎఫ్స్లో మేల్కి వచ్చేసి 1342 వేకెన్సీలు ఉన్నాయి, అదేవిధంగా ఫీమేల్కి వచ్చేసి 53 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత మీకు ఓవరాల్గా మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటి చూసుకున్నట్లయితే
1395 వేకెన్సీస్ ఉన్నాయి. దేంట్లో సిఏపిఎఫ్స్లో, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో. అదేవిధంగా సిఆర్పిఎఫ్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 107 పోస్టులు ఉంటే, బీఎస్ఎఫ్లో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ చెప్తున్నాను. సిఆర్పిఎఫ్లో 107 ఉన్నాయి, బీఎస్ఎఫ్లో 24 ఉన్నాయి, ఐటీబీపీ 4, సిఏఎస్ఎఫ్ 2, ఎస్ఎస్బి 2 ఉన్నాయి. టోటల్గా 139 వేకెన్సీస్ అనేటువంటివి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రిజర్వ్గా పెట్టడం జరిగింది. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ కనబడుతున్నాయి థర్డ్ పారాలో, అంటే క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఫుల్ ఫామ్స్ కానివ్వండి అవి. తర్వాత ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా. తర్వాత దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుండి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నట్లయితే ssc.nic.in అనే సైట్కి లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నెట్ సెంటర్స్ ఏదైనా లాక్డౌన్ కదా, నెట్ సెంటర్స్ ఏదైనా క్లోజ్డ్ ఉండి అప్లై చేసుకోవడానికి ప్రాబ్లం అయితే మన ఛానల్ తరపున అప్లై చేస్తాం. అంటే అప్లికేషన్ ఫీజు అనేటువంటిది 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో మీరు దానికి ఓకే అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఒకసారి ఆ నెంబర్ని ఫాలో అప్ అయ్యి మీరు వాట్సాప్ కనుక మీ డాక్యుమెంట్స్ పెట్టి 100 రూపీస్ అమౌంట్ ఫీజు కనుక పే చేసినట్లయితే, అంటే ఎక్స్ట్రా అంటే మామూలుగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. అంటే ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వ్ క్యాండిడేట్స్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ ఉండదు. సో అప్లికేషన్ ఫీజు 100 ఉన్న వాళ్ళు 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే 100 రూపీస్ ఎక్స్ట్రా అప్లికేషన్ చేసినందుకు. అదేవిధంగా రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 100 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. అంటే అప్లై చేయడానికి, ఒకవేళ మీకు అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీలో ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి చూసినట్లయితే ssc.nic.in సైట్కి లాగిన్ అయితే మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే మీకు కనిపిస్తుంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ముందు సదర్న్ రీజియన్ కింద వస్తుంది కాబట్టి ఏపీ అండ్ తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేటువంటిది అయితే ఒకసారి చూడండి. సదర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి మరియు తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వచ్చేటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ వివరాలు. తర్వాత సిలబస్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి పేపర్ 1 అండ్ పేపర్ 2. ఫస్ట్ పేపర్ 1 వచ్చేసి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది ఎగ్జామినేషన్ వచ్చేసి 29/9/20 నుండి 5/10/2020లో ఈ 5 days వరకు కండక్ట్ చేస్తారు. సిలబస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇవన్నీ కూడా 4 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. తర్వాత ఈ 4 పార్ట్స్ కలిపి 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత పేపర్ 2 అనేటువంటిది March 1, 2021 కండక్ట్ చేస్తారు. ఇది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీద బేస్ అయి ఉంటుంది. 200 మార్క్స్కి ఉంటుంది. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటుంది పేపర్ 2 అనేటువంటిది. ఇది ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి ఒక 2 hours దీనికి ఎగ్జామినేషన్ టైం అయితే ఉంటుంది. తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి సి సర్టిఫికేట్ వాళ్ళకి 10 మార్క్స్ యాడ్ చేస్తారు. బి సర్టిఫికేట్ వాళ్ళకి 6 మార్క్స్ యాడ్ చేస్తారు. అదేవిధంగా ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 4 మార్క్స్ అయితే అడిషనల్గా యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తర్వాత హైట్ చూసుకున్నట్లయితే మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా చెస్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ చేయకముందు 80 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఒక 5 సెంటీమీటర్స్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవ్వాలి ఎక్స్పాండ్ చేసినప్పుడు. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సి వస్తుంది. మీరు ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మీకు తెలుస్తుంది. తర్వాత మేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందన్నట్లయితే 100 మీటర్స్ రేస్ని 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 6.5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 3.65 మీటర్స్ లాంగ్ జంప్ ఉంటుంది. అది 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి. తర్వాత హై జంప్ వచ్చేసి 1.2 మీటర్స్ 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ పుట్ వచ్చేసి 4.5 మీటర్స్ ఉంటుంది. అది 3 ఛాన్సెస్లో కూడా కంప్లీట్ చేయాలి. 16 LBS ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ అంటే ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో చూసినట్లయితే 100 మీటర్స్ రేస్ని వీళ్ళు 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 800 మీటర్స్ రేస్ని 4 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్స్ని 3 మినిట్స్లో కంప్లీట్ 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి. హై జంప్ వచ్చేసి 0.9 మీటర్ని 3 ఛాన్సెస్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఎగ్జామినేషన్ అయితే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్స్ 2 ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.